దాసగాని పుల్లయ్యప్ప ఎస్సీ జనసంఘం లీడర్, ఎస్సీల్లో చైతన్యం తెస్తున్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి. అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఎస్సీ కులాల్లోనా, బడుగు బలహీన వర్గాల్లోనా అన్నింటిలోనా చుచ్చుకొని పోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ స్పందిస్తూ తనదైన శైలిలో అన్నిట్లోనా వాళ్లకు చేదోడుగా నిలబడుతున్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి దాసగాని పుల్లయ్యప్ప. ఆయన ప్రజల కోసం వారి యొక్క ప్రాబ్లమ్స్ వినడానికి శ్రీకంఠం సర్కిల్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన చేసుకున్నటువంటి ఆఫీసు నిన్నటి రాత్రి ఎవరో దుండగులు దీంట్లో అక్రమంగా ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క ఈ ఫోటోలు అయితేనేమి, ఫ్లెక్సీలు అయితేనేమి అన్నింటినీ కూడా వాళ్ళు అదే పనిగా కత్తి తీసుకుని కోసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని తెలియజేశారు. దీంట్లో ఏమర్థం అవుతుందంటే ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుదల ఓర్చుకోలేనటువంటి కొంతమంది ఈ కార్యక్రమాన్ని పూనుకున్నట్లు అర్థమవుతుంది. నాకు తెలిసి పుల్లయ్యప్పకు స్వతహాగా ఎవరు కానీ విరోధులైతే లేరు, అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ కానీ. మరి ఆయన ఎదుగుదల ఒక నాయకుడు, ఎస్సీలలో పుట్టుకొచ్చినటువంటి నాయకుడు ఈ విధంగా ముందుకు వస్తే ఓర్చుకోలేనటువంటి కొంతమంది ఈ పని దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తా ఉంది. దీనిపైన పోలీసు వారికి కూడా, 1 టౌన్ పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇచ్చినారని ఇప్పుడే తెలిసింది. నేను కొన్ని ఫోటోలు కూడా వాళ్ళ యొక్క ఫోటోలు ఎవరైతే దీంట్లోకి దొరబడినారో, ఈ దురాఘాతాన్ని చేసినారో వాళ్ళ యొక్క ఫోటోలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. కాకపోతే ముసుగు వేసుకున్నట్లు ఉంది. పోలీసు వాళ్ళు అనుకుంటే తప్పకుండా కూడా దాన్ని వాళ్ళు దీన్ని బయటపెట్టగలరు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళకి నేను తెలియజేసేది ఏంటంటే, ఒక బడుగు బలహీన వర్గాల కోసరం ప్రాకులాడుతున్నటువంటి ఒక వ్యక్తి దాసగాని పుల్లయ్యప్ప కావచ్చు, ఆయన అనుచర వర్గం కావచ్చు. ఆయన ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి వాళ్ళ ఏ ప్రతిఫలాలను ఆశించకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం బడుగు బలహీన వర్గాల అందరిపైన ఉంది. కాకపోతే మేము అగ్ర కులాల వాళ్ళకు కూడా మేమే వ్యతిరేకమైతే కాదు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళు చైతన్యపరుస్తున్నాం తప్ప మేము వ్యతిరేకం కాదు. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకొని ఈరోజు ఏదైతే అన్యాయం జరిగిందో దీన్ని తప్పకుండా పోలీసు వారు సమగ్రమైన విచారణ జరిపించి దీన్ని బయట తీస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ దురాఘాతానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో, అంటే ఆయన లేని సమయంలో రాత్రిపూట వచ్చి ఈ ఆఫీసులో జరబడి ఈ ఫ్లెక్సీలన్నీ అదే పనిగా కోసేసి తర్వాత బీరువా పగలగొట్టి ఈ విధంగా చేసినటువంటి అన్ని కూడా ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చాలా రద్దీ ప్లేస్. ఇటువంటి రద్దీ ప్లేస్ లో కూడా దుండగులను మనం పట్టుకోలేకపోతే మనకు పోలీసు వాళ్ళకు కూడా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి పుల్లయ్యప్ప గారు దానిపైన సమగ్ర విచారణ జరిపించి వాళ్ళను తప్పకుండా పట్టుకోవాలా, వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను.